సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడులు ఎందుకు లేవో తెలుసా? బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకారం పెరిగినప్పుడు వారి అహాన్ని అణచడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో వెలిశాడు. నా ఆది లేదా అంతము ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పారు. ఆ అగ్నిస్తంభం మొదలును చూడటానికి విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి, అనంతాన్ని చూడడానికి బ్రహ్మ అంశ రూపంలో ఆకాశంలోకి వెళ్ళారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి తిరిగి రాగా బ్రహ్మ మాత్రం శివుడి శిరస్సును చూశానని అబద్ధం చెప్పాడు. జారిపడుతున్న మొగలి పువ్వును తనకి అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరాడు. బ్రహ్మ ఆడిన అబద్ధానికి ఆగ్రహించిన శివుడు భూలోకంలో బ్రహ్మకు ఆలయాలు ఉండవని, శివర్చనలో మొగలి పువ్వుకు చోటు లేదని శపించాడు. దేవతల ప్రార్థనతో ఆ అగ్నిస్తంభం ఒక కొండగా శాంతించింది. అదే ఈ అరుణాచలం. ఇక్కడ శివుడు కొండ రూపంలోనే కొలువై ఉంటాడు. అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రదక్షిణ చేసినట్టు లెక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.